నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదిన పత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. మహాదిన పత్రికలో కర్ణాటకలో డీకే షాక్. బీజేపీ జేడీఎస్లకు చెందిన 11 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్. 5వ ఎమ్మెల్సీ కూడా గెలిచిన కాంగ్రెస్ జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్ తగిలిందట. క్రాస్ ఓటింగ్తో గెలిచే సీటు గాయబైనట్టుగా కూడా ప్రచురించడం జరిగింది. ఇక రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే. ఎస్బీఐ పిటిషన్ విచారించిన కోర్టు టీజీఐ ఐఎస్సికి గౌరవ్ వెంచర్స్కు నోటీసులు కూడా ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మరి తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు మరి కవిత మాట్లాడారు. కరీంనగర్ రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను అవమానించారని మరొకసారి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పించారని కూడా ప్రచురించారు. ఇక ముగిసిన యుద్ధం, డొనాల్డ్ ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు, అమెరికా ఇరాన్ ఒప్పందంలో 14 అంశాలు, స్విట్జర్లాండ్లో తొలి చర్చల సమావేశం కూడా ప్రచురించారు. ఇక ఏపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ అయ్యారట. ఆయన మేబీ మద్యం కుంభకోణం విషయంలో మరి సిబిఐ అరెస్ట్ చేసినట్టుంది. దాని గురించి కూడా చూద్దాం. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, ఎవడు ఎంట్రిని తాగి సచ్చినా మూసీ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతా. ఫ్యూచర్ లేనోళ్లే ఫ్యూచర్ సిటీ వద్దంటున్నారు. చెరువులు కుంటలు ఆక్రమిస్తే తోలు తీస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక తెలంగాణ రైతాంగానికి తీపి కబురు చెప్పారు. జూన్ 30 నుండి రైతు భరోసా చెల్లింపులు ఉండనున్నాయి. మనందరికీ తెలుసు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. మనకు తెలుసు తెలంగాణలో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా మరి ఏపీలోని అమరావతిలో కూడా ఈ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఎవరైతే సేవా దృక్పథంతో ఆయా రంగాల్లో రాణిస్తారో, సేవా దృక్పథంతో ఉంటారో వాళ్ళందరినీ వెతికి మరెంతోమందికి స్ఫూర్తినిచ్చే విషయంలో ఈ అవార్డుని ఇవ్వడం అయితే జరుగుతుంది. అతి త్వరలో దీని డేట్ కూడా అనౌన్స్ కాబోతుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై సిబిఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం అని కూడా ప్రచురించారు. అదేవిధంగా ఆర్టీసీ గుర్తింపు సంఘాలు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రి పొన్నం సమీక్షించారని కూడా మరి తెలిపారు. ఇక సచివాలయం ముట్టడికి జర్నలిస్టులు యత్నమట. అడ్డుకున్న పోలీసులు గన్ పార్క్ వద్ద అరెస్టులు కూడా. కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో కొట్లాట, వనమా వద్దిరాజు వర్గాల మధ్య ఫైటింగ్ కూడా జరిగిందని కూడా ప్రచురించారు. ఇక రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు అయితే ఉంది. మరి కృష్ణలంక పిఎస్ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలంటూ ఆమె సాయి కృష్ణ తల్లి చెప్పారు అని కూడా ప్రచురించారు. ప్రధానంగా చూసుకుంటే ముందుగా ఇంపార్టెంట్గా భారత ఫ్యూచర్ సిటీ కడతా, ఎవడు ఎంట్రిని తాగి సచ్చిన మూసీ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవడైనా సరే చెరువులు కుంటలు ఆక్రమిస్తే తోలు తీస్తా, ఎవరడ్డం పడినా దొరిలినా ఎంట్రిని తాగి సచ్చినా సరే భారత్ ఫ్యూచర్ సిటీ కడతా అంతర్జాతీయ కంపెనీలు తీసుకొస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఫ్యూచర్ లేనోడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తానంటున్నాడు. నువ్వు మళ్ళీ సిద్దిపేటలో గెలిస్తే కదా అంటూ హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, వరదల వంటి దుస్థితి హైదరాబాద్ నగరానికి రాకూడదన్న సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. గుర్రంగూడ ఎకో పార్క్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. హరిత నిధి ద్వారా నాగలింగం మొక్కను ముఖ్యమంత్రి నాటారు. రోబోటిక్ ఏనుగును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుర్రంగూడ ఎకో పార్క్ నమూనాను అటవీ అధికారులు సీఎంకి వివరించారు. ఎకో పార్క్లో 35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో 17.84 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడం అయితే జరిగింది. దీని ప్రధానంగా మరి చెప్పడం ఏంటంటే ఎవడు అవునన్నా కాదన్నా కూడా ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాను, ఫ్యూచర్ లేనివాడే, ఫ్యూచర్ గురించి ఆలోచించిన వాడే ఫ్యూచర్ సిటీ రద్దు అంటున్నాడు. అసలు నువ్వు సిద్దిపేటలో గెలిస్తే కదా అని డైరెక్ట్గా హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా మేము ఇచ్చిన హామీలన్నిటికీ కట్టుబడి ఉన్నాం, మూసీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి తీరుతానని. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్లో చిన్న వాన పడితే మునిగిపోయే పరిస్థితి ఉందో అలా మునిగిపోకూడదనే మేము ఈ మూసీ ప్రాజెక్టును చేపట్టాము. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎవ్వరూ దీన్ని అడ్డుకోలేరు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఏపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ అయ్యారు. ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను ఈడీ అరెస్టు చేసింది.
హైదరాబాద్లో ఆయన అధికారులు అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. కారుమూరి నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించి వివిధ పత్రాలను పరిశీలించారు. ఇదే కేసులో ఇప్పటికే కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. కాబట్టి మరి ఏం చెప్తుంది కోర్టులో ఈ తీర్పు ఏం రాబోతుంది అనేది కొంత ఉత్కంఠగా అయితే మారింది. కారుమూరి నాగేశ్వర కుమారుని అయితే అరెస్టు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ముగిసిన యుద్ధం, డొనాల్డ్ ట్రంప్ పెజెష్కియన్ సంతకాలు, అమెరికా ఇరాన్ ఒప్పందంలో 14 అంశాలు, స్విట్జర్లాండ్లో తొలి చర్చల సమావేశం. ప్రపంచమంతా ఎదురు చూస్తుందండి ఈ విషయం గురించి. మరి ఎప్పుడు యుద్ధం ఆగిపోతుందా, ప్రపంచం ఒక గాడిన ఎప్పుడు పడుతుందని. ఎందుకంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు అన్ని దేశాలు కూడా మరి ఈ యుద్ధం వలన అనుభవించినాయి. భారత్ కూడా చాలా వరకు తట్టుకొని నిలబడింది. కానీ ఇదే యుద్ధం కొనసాగితే ఎన్నో కష్టాల్లో పడేది భారత్. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు ఎప్పుడు కూడా శాంతి మంత్రం పట్టించాలి. అందుకే మన ప్రజాస్వామ్యంలో భారత్ ఎప్పుడు కూడా శాంతి మంత్రం పట్టిస్తుంది. కాబట్టే మనం ఈ రోజున ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున శాంతి కావాలని కోరుకున్నాయి. అనుకున్నట్టుగానే మరి ఏదైతే అమెరికా మరి రియల్ చేంజ్ అయితే కాబోయింది. అమెరికా అయితే మరి ఈ విషయంలో ముగిసిన యుద్ధం ముగియడంతో స్విట్జర్లాండ్గా వేదికగా ఇది జరిగిందట. ఈ విషయానికి సంబంధించి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు 14 అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. గురువారం ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజెష్కియాన్ వర్చువల్ పద్ధతిలో 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భేటీ కోసం ప్యారిస్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచే ఈ చారిత్రాత్మక పత్రంపై స్వయంగా సంతకం చేశారు. ఇటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా టెహరాన్ నుంచి దీనికి ఆమోదం తెలపడంతో ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే ఈ చారిత్రాత్మక ఒప్పందం అంత సులభంగా సాధ్యపడలేదు. కొన్ని నెలలుగా ఒమన్తో ఇతర దేశాల నేతృత్వంలో తెర మీదకు తీవ్రమైన దౌత్య సంప్రదింపులు జరిగాయి. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న తరుణంలో ఇరు దేశాలు పట్టువిడుపులకు వెళ్లకుండా ఒప్పందాలకు ముందుకు వచ్చాయి. శుక్రవారం తొలి చర్చల సమావేశం కూడా జరగనుంది. ఒప్పందంలో కీలక అంశాలు ఏంటి అని కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి ఇక్కడ చూడొచ్చు, కామధేను పెరల్స్ అని భారత ఫ్యూచర్ సిటీ ప్రపంచం అబ్బురుపరిచేలా ఉందని చెప్పి దీని గురించి కూడా మనకి 4th ఎడిషన్లో కూడా ఉంది. దాని గురించి కూడా చూద్దాం. ఇక తదుపరి చూసుకుంటే ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, మంత్రి పొన్నం సమీక్షించారట. అదేవిధంగా చూసుకుంటే రాయదుర్గం భూములపై వేలంపై కోర్టు స్టే విధించింది. మరి రాయదుర్గంలోని టీజీఐఏసీ భూముల వేలంపై హైకోర్టు స్టే ఇచ్చింది. సర్వే నెంబర్ 83/1లో ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై 3 వారాలు స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ టీజీఐఏసీ గౌరవ్ వెంచర్స్కు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలోని వస్పక్తలో మరి టీజీఐఏసీ జరిపిన భూముల వేలంపై ఇటీవల ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములు తమవేనంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం వేలంపై స్టే విధించింది. ఇటీవల జరిగిన వేలంలో అక్కడ ఎకరం 237 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాల భూమిపై హక్కులు కోరుతూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్తో పాటు తదనంతరం జరిగిన భూ విక్రయాన్ని తమ వినతి పత్రాన్ని తిరస్కరిస్తూ మే 20న జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ ఎస్బీఐ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. రాయదుర్గంలో ఎస్బీహెచ్కు 2010లో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా ఇందుకోసం 13.33 కోట్లు చెల్లించింది. ఎస్బీఐలో ఎస్బీహెచ్ విలీనం కాగా గతంలో ఈ స్థలంలో ఉన్న 2 ఏటీఎంలను ఎస్బీఐ నిర్వర్తిస్తుంది. 2020 గత ప్రభుత్వం భూ కేటాయింపును రద్దు చేయగా ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. కేటాయింపు ఉత్తర్వును రద్దు చేస్తూ ఎస్బీఐ అభ్యర్థులను పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం 2024లో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ కేటాయింపును రద్దు చేయడంతో ఎస్బీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. ఇక
అమెరికాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2026 మిడిల్కి వచ్చేసరికి మరి తన స్వరూపం పూర్తిగా మార్చుకున్నట్లుగా కనబడుతుంది. కరోనా తర్వాత ఒకప్పుడు భారీ లాభాలు ఇచ్చిన ఈ రంగం ఇప్పుడు మందగమనంగా పయనిస్తుంది. అధిక వడ్డీ రేట్లు, దాదాపు నిలకడగా ఉన్న ధరల కారణంగా ప్రవాస భారతీయులు తమ పెట్టుబడుల వ్యూహాలు మార్చుకుంటున్నారు. ఆస్తుల విలువ పెరుగుదలపై కూడా అద్దె రూపంలో స్థిరమైన ఆదాయం ఇచ్చే వాటిపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ సరళిని పరిశీలిస్తే ఇళ్ల ధరలు కుప్పకూలకపోయినా పెరుగుదల దాదాపు ఆగిపోయింది. జేపీ మార్గన్ నివేదిక ప్రకారం ఈ ఏడాది యుఎస్లో ఇళ్ల ధరల వృద్ధి సుమారు 0%గా ఉండవచ్చునని అంచనా వేసింది. అమెరికాలో రియల్ చేంజ్ అయిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. మంత్రి పొన్నం సమీక్ష. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పిఎస్ 2021కి సంబంధించిన 11% ఫిట్మెంట్ను జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల అధికారితో చర్చించి సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో త్వరలో 1 కోటి రూపాయల చెక్కు అందజేయడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడిన 30 నెలలు పూర్తయిన సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గురువారం సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద ఇప్పటివరకు 11 కేసులు పరిష్కరించి ఒక్కో కుటుంబానికి 1 కోటి చొప్పున చెక్కులు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఇక కాలుష్య నియంత్రణ, ఈవీ విధానం, ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ, దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్ స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూ బదలాయింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం సూచించారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. సచివాలయ ముట్టడికి జర్నలిస్టుల యత్నం అంట. మరి సచివాలయ జర్నలిస్టులు ఎప్పటి నుంచో కూడా కోరుతున్నారు తమ యొక్క కోరికలను తీర్చాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా మరి చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై సిబిఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు మాజీ సీఎం. అమెరికాలో రియల్ చేంజ్ అనేది ఇందాక మనం చదివాం ఆల్రెడీ. ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై సిబిఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో మరి ఒక గత 4-5 రోజులుగా ఈ యొక్క సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి మరి చాలా విపరీతమైన చర్చ అయితే జరుగుతుంది. ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయంపై విపరీతమైన చర్చ జరుగుతుంది. రౌడీ షీటర్గా పేరున్న సాయి కృష్ణ లాకప్ డెత్ అవ్వడాన్ని మరి కొంతమంది ఇది కంపల్సరీ చంపేశారు అని తన కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. మరి అతని శవాన్ని కూడా కాల్చేశారని, మరి మాయం చేశారని కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి సంపూర్ణంగా ఇంకా రావాల్సి ఉంది. ఇక విజయవాడ నగరంలో రౌడీ షీటర్ సాయికృష్ణ అత్యంత పాశవికంగా లాకప్ డెత్కు గురైన ఘటనపై పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలపడం అయితే జరిగింది. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో నివసిస్తున్న సాయికృష్ణ కుటుంబ సభ్యులను గురువారం ఆయన స్వయంగా పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై సమగ్రమైన స్వతంత్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విజయవాడ నగర నడిబొట్టున ఇంత దారుణమైన ఘటన జరగడం పోలీసు వ్యవస్థ తీరుకు అద్దం పడుతుందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ వ్యవహారంలో కేవలం క్షేత్రస్థాయిలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి పోలీసు అధికారుల పాత్రపైన సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సిపి, ఏసీపీలతో పాటు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ వరకు ఈ ఘటనతో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేసి వారి బాధ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. గత మే 9వ తేదీన పోలీసులు సాయికృష్ణను బలవంతంగా తీసుకెళ్లిన నాటి నుంచి తన కుమారుడు ఆచూకీ ఎక్కడుందో చెప్పారంటే ఆయన తల్లి ఎన్నో మార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కన్నీరు మున్నీరైందని జగన్ గుర్తు చేశారు. కనీసం తన కొడుకును ఒక్కసారి చూపించాలని కోరిన అక్కడ అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును సైతం పూర్తిగా బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే బాధిత కుటుంబం కోర్టులో
హెబియన్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఒకరు కాదు, ఏకంగా 2 మరణాలకు సదరు సిఐ కారణమనే బలమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరపకపోవడం వెనుక అర్థం ఏంటని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ సాయికృష్ణకి ఏదైనా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం న్యాయస్థానాలు ఆయన శిక్షించేవి, కానీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాణాలు తీసుకునే హక్కు ఎవరిచ్చారని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. నిజంగా అతను తప్పు చేస్తుంటే చట్టం శిక్షిస్తుంది. మరి పోలీసులు చేయటం ఒకవేళ చేస్తుంటే అది మాత్రం ముమ్మాటికి తప్పని మరి ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో దీన్ని అయితే ఖండిస్తూ ఉండాలని మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి తీపి కబురు. జూన్ 30 నుండి రైతు భరోసా చెల్లింపులు, 7 సన్న రకాల వరి వంగడాలను బోనస్ కొనసాగింపు, మదిర్లో భారీ రైతు సమ్మేళనం నిర్వహించాలని మంత్రివర్గ నిర్ణయం, ఎరువుల కేటాయింపులు, పంటల కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి, హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతులు కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని మరి జూన్ 30న ఖమ్మం జిల్లా మదిర్లో నిర్వహించే భారీ రైతు సమ్మేళనం ద్వారా మరి అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మదిర్లో బహిరంగ సభ నిర్వహించి అదే వేదిక నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను నేరుగా జమ చేస్తున్నట్లుగా వెల్లడించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం, ఎరువుల లభ్యత, పంటల కొనుగోలు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, పరిపాలన సంస్కరణలకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాల సమావేశం అనంతరం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సహచరుల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలతో కలిసి పత్రికా విలేకరుల సమావేశంలో అయితే మాట్లాడటం జరిగింది. ఇది ఒక రైతాంగానికి మరి ఈ యొక్క వార్త మంచి తీపి కబురుగా మరి దీనిలో చెప్పడం అయితే జరిగింది. ఇక కర్ణాటకలో డికే షాక్. కర్ణాటకలోని బీజేపీ జేడీఎస్లకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేయడంతో కర్ణాటకలో ఎమ్మెల్సీలన్నీ కాంగ్రెస్ గెలుచుకుంది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తనదైన శైలిలో బీజేపీ జేడీఎస్కు షాక్ ఇచ్చారు. 2 పార్టీలకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఓటేయడంతో బలం లేకున్న 5వ ఎమ్మెల్సీని కాంగ్రెస్ గెలిచింది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలు గురువారం జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం రేపింది. ఎన్నికల్లో ఎన్డీఏ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ సత్వానీ అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి బైద్యనాథ్ రామ్ విజయం సాధించారు. జేఎంఎం అభ్యర్థిగా అత్యధికంగా 30 ఓట్లు కైవసం చేసుకోక పరిమళ్ సత్వానీ 28 ఓట్లతో గెలుపొందారు. అయితే ఇండియా కూటమి తరపున పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ జోహర్ కేవలం 20 ఓట్లకే పరిమితమై అనూహ్య ఓటమిని చవిచూశారు. ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్తో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలగా ఎన్డీఏకు అనూహ్యంగా అదృష్టం వరించింది. జార్ఖండ్ శాసనసభలో ఎన్డీఏ కూటమి కేవలం 24 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ 21, ఎల్జేపీ రామ్ విలాస్ 1, ఏజీఎస్ 1, జేడీయూ 1 బలం మాత్రమే. అయినప్పటికీ సత్వానికి 28 ఓట్లు రావడం క్రాస్ ఓటింగ్ జరిగిందనడానికి స్పష్టమైన నిదర్శనంగా కనిపిస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఇండియా కూటమికి ఏకంగా 56 మంది ఎమ్మెల్యేలు, జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐఎంఎల్, లిబర్ 2 బలం ఇంకా ఉంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. రాయదుర్గంలోని టీజీఐఏసీ భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. సర్వే నెంబర్ 83/1లో ఇటీవల నిర్మించిన భూముల వేలంపై 3 వారాలు స్టే విధించింది. మరి దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ, టీజీఐసీ, గౌర్ వెంచర్స్కు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలోని పనక్మక్తలో టీజీఐసీ జరిపిన భూముల వేలంపై ఇటీవల ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఏం ప్రచురించారనేది. ఇక పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి కరీంనగర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలట. మరి తెలంగాణ ప్రజలు ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో పోల్చిన సినీ నటుడు పవన్ కళ్యాణ్పై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ ఆనవాళ్లను, భావజాలను పక్కన పెడుతూ పొరుగు రాష్ట్రాల నాయకుల పెత్తనానికి మళ్లీ బాటలు వేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తుందని కవిత ఆరోపించారు. రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాకార తోరణాన్ని రాజకీయ రేఖ పోకడ అంటూ తొలగించారని, చార్మినార్ పూర్ణకుంభం తీసేసే ప్రయత్నం చేసి వ్యతిరేక రావడం వెనక్కి తగ్గారని విమర్శించారు. గెజెట్ నోటిఫికేషన్ లేదన్న సాకుతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహం చేతిలో బతుకమ్మ లేకుండా చేసి తెలంగాణను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండా విగ్రహాన్ని మార్చేశారని, గూగుల్లోనూ ఉద్యమకాలం నాటి పాత విగ్రహం కనిపించకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కళాకారులకు అడ్డంగా ఉండాల్సిన రవీంద్ర భారతిలో సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం, గద్దరన్న పేరుతో జానపద అకాడమీకి బదులు సినిమా అవార్డులు ఇవ్వడం ఆంధ్ర పెత్తనానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని, జయశంకర్ సార్, మహాత్మా పూలే విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో అభివృద్ధి పేరుతో 2009లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఉద్యమవాదానికి అడ్డంగా ఉన్న ఆ ప్రాంతాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా మీకు, మీ నాన్నగారికి మీకే చెల్లింది. ఎవరు దేశ ద్రోహులు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ దేశద్రోహం కేసు పెట్టాలి అని కవిత మాట్లాడిన మాటల్లో మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు ఉంది. నగరంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను తక్షణమే భద్రపరచాలని కోరుతూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ 2వ ఏజీఎం కోర్టు నేడు తీర్పును వెలువరించింది. పోలీసుల తీరుపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు బలవంతంగా తన సెల్ ఫోన్ తీసుకుని వాళ్ళు కాల్స్ చేశారని ఆమె ఆరోపించారు. తన కుమారుడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అసలు ఈ కేసులో నిజానిజాలు బయటకు రావాలని, సీసీటీవీ ఆధారాలను తక్షణం కాపాడాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. కృష్ణలంక పిఎస్లో తన కుమారుడు లాకప్ డెత్కు గురయ్యారని బలమైన అనుమానాలు ఉన్నాయని, అసలు సాయికృష్ణ బతికున్నాడో లేదో పోలీసులు స్పష్టం చేయాలని విజయలక్ష్మి కన్నీటి పరిమితమవుతున్నారు. పోలీసులపై వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారి ఐఓగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఇదిలా ఉండగా తమ కుమారుడి అదృశ్యం వెనుక పోలీసుల హస్తం ఉందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూడాలంటే సిబిఐ దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్ అయితే చేస్తున్నారు. అతను ఎలాంటి వాడు అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా చేయడం ముమ్మాటికి తప్పే. కానీ సాయి కృష్ణ అనే వ్యక్తి కూడా అతను ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతనిపై పోక్సో ఉంది, రౌడీ షీట్ ఉన్నాయి. అయితే అతని మీదే కాదు, ఇంకా చాలా మీద ఉంది. కానీ ఇతనికి ఇలా జరగటం తీరని మరి హేయమైన చర్యగా మనం అనుకోవచ్చు. నిజంగా గన పోలీసులు ఆ రకంగా ఆమె ఆరోపిస్తున్నట్టుగా చేసి ఉంటే అసలు ఏం జరిగింది అనే దానికి ఇంకా మరింత క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది, ఇంకా అవసరం అయితే ఉంది. ఇంకా ఇరాన్కు అమెరికా ఘాటు హెచ్చరిక. ఒప్పందం నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవట. మళ్లీ సైనిక చర్యలకు సిద్ధమవుతున్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సముద్ర దిగ్బంధాన్ని అమలు చేసే సామర్థ్యం మాకుంది అని చెప్పి అమెరికా చెప్తుంది. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లాలోని ఇసుక క్వారీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మండలంలోని పలు గిరిజన సంఘాలు నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం వాడిగూడెంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన ఇసుక సొసైటీల ద్వారా వేలాది మంది గిరిజనులు ఉపాధి పొందుతూ ఆర్థిక పురోగతిపై వైపు అడుగులు వేస్తున్న తరుణంలో వారి అభివృద్ధిని అడ్డుకునేలా కేటీఆర్ మాట్లాడడం తగదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పేరుతో జరిగిన ఇసుక దోపిడీపై స్పందించని కేటీఆర్ ప్రస్తుతం ప్రజాప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధికి ఉపయోగపడుతున్న క్వారీలపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. పేద ప్రజల పొట్టగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంకర తేలిన రోడ్లతో ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఉత్తరూరు గ్రామానికి నల్లుదిక్కుల రోడ్లలో అన్ని గుండం తలమాయంతో కంకర్ల రాళ్లు తేలి గ్రామానికి రావడానికి ప్రజలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారని పాలకులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు మేడి రాజు ఆవేదన వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందట. భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెం గ్రామంలో గురువారం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు పుస్తకాలు దోపిడీ ఆపాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓకి వినతి పత్రాన్ని ఇచ్చారు. పల్ల గొర్ల మోదీ రామ్దేవ్ అని కూడా మరి ప్రచురించారు. కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాని ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య తెలిపారని కూడా ప్రచురించారు. భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆర్టికల్ రాయటం జరిగింది. మరి రాజేష్ జైన్ నిడార్కర్ కూడా దీని గురించి రాశారు. ఫ్యూచర్ సిటీ ఎంత గొప్పగా ఉండబోతుందో అని. సిండికేట్ల అడ్డాగా మద్యం దళారులు, సిండికేట్లో సూత్రధారులు ఎవరు, చట్టాలకే సవాల్గా మారిన సిండికేట్ దందా అని కూడా ప్రచురించారు. ఇక నోట్బుక్స్ పంపిణీ, బోర్గంపాడులో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని
వారి విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా ముందు ఉంటుందని ఎర్రవెండి గ్రామ సర్పంచ్ గుండి బాబురావు పేర్కొన్నారని కూడా ప్రచురించారు. ఇక ఆదిబట్లలో నల్ల బిల్లు మాఫీ చేయాలని ఎమ్మెల్యేను కోరారు గ్రామ ప్రజలు. మరి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అని కూడా ప్రచురించారు. ఇక నక్షస్ సర్వేపై కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి మణుగూరులో భూ రికార్డుల నమోదు పరిశీలించారు. వరదపు ముంపు ప్రాంతాలు సందర్శించారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి అంకిత్ తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఎల్నినో ముప్పుపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వానికి దేవి ప్రసాద్ సూచించారు. మరి ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ డిమాండ్ చేశారని కూడా ప్రచురించారు. మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు స్ఫూర్తిని కొనసాగిద్దాం, భవితకు బంగారు బాటలు వేద్దామని ఆరుట్లో సీఎం పర్యటన విజయవంతంపై ఎమ్మెల్యే మల్రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి తల్లిదండ్రులు అండగా నిలవాలని, అభివృద్ధి నిరోధకులు గుర్తించి పట్టించుకోవద్దని సూచించారు. ఇక ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సేవా కార్యక్రమాలు అభినందనీయంగా ఉన్నాయని మరి ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం జీవించేవారి నిజమైన ధన్యులని, విద్యాభివృద్ధికి రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఇంజాపూర్ జడ్పీహెచ్ఎస్లో సరస్వతీమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే. చేనేత కార్మికుల సమస్యలపై సీఎంకు వినతి పత్రాన్ని అందించారు. వరంగల్లో మరి చేనేత ఉత్పత్తుల కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం వినతి పత్రాన్ని కూడా అందించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మణుగూరులో భవిత భవనం ప్రారంభించారు. దివ్యాంగులకు మెరుగైన సేవలే ఈ యొక్క లక్ష్యం. లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం శంకర్ కూడా పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేశారు. మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అదేవిధంగా మహిళా గ్రూప్ సభ్యులకు చీరలు కూడా పంపిణీ చేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా వర్చువల్ విధానంలో 1.84 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీఎం పొన్నం పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. వరంగల్లోని రాష్ట్ర స్థాయి వన మహోత్సవంలో 2026 వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేసిన అభివృద్ధి ఎకో టూరిజం మౌలిక సదుపాయాల పనులను గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో 1.84 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆదిలాబాద్ వ్యాప్తంగా మనకి తెలుసు కంది శ్రీనివాసరెడ్డి దంపతులకు చాలా మంచి పేరుంది. ఎవరు కష్టాల్లో ఉన్నా మరి నేనున్నానంటూ ముందుకెళ్లే వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి ఎంతోమంది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని మరి తెలిపి జీవితం మీద ఇంకా వాళ్ళకి ఆశలు రేకెత్తించేటట్టు చేయడంలో మరి ఈ దంపతులు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు. ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారి చెంతకు వెళ్ళి వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి. గురువారం సాత్నాల మండలం మేడిగూడ గ్రామానికి చెందిన సామ భోజారెడ్డి, చిట్యాల భగవాన్లు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దుబ్బగూడ గ్రామానికి చెందిన టేకం గంటుబాయ్, ప్రమాదవశాత్తు మృతి చెందిన సాలై తాండా గ్రామానికి చెందిన రాజ్కుమార్, అనారోగ్యంతో మృతి చెందిన జయనేత్ మండల దీపాయిగూడ గ్రామానికి చెందిన కజ్జర్లలో కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శించారు. వారి మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె వెంట ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, సుందర్గిరి సర్పంచ్ కుమ్ర కమలాభాయ్, ఉప సర్పంచ్ నిమ్మల గౌతమ్ రెడ్డి, దుబ్బగూడ సర్పంచ్ జాదవ్ కాలురామ్, కాంగ్రెస్ నాయకులు ఆల్చెట్టి నాగన్న, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి, భువనగిరి సంటేన భూమన్న, ఏనుగు రవీందర్ రెడ్డి, రావుతోడి శ్యామారావు, ఖ్యాత్యం శివప్రసాద్ రెడ్డి, సోయం అవినాష్ తదితరులు పాల్గొన్నారు. కంది మౌన శ్రీనివాసరెడ్డిని మనం చూడొచ్చు. ఓకే, ఆవిడ ఎప్పుడు కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ కూడా మరి దంపతులు ఇద్దరు కూడా కష్టాల్లో ఉన్న వారికి మేమున్నామంటూ ముందుంటారు. ఇక యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం అని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. హైదరాబాద్లో యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. వరల్డ్ యోగా డేను పురస్కరించుకుని గురువారం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏఎన్ఎస్ యూనిట్తో కలిసి పట్టణంలో నిర్వహించిన యోగా వాక్ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని జయించాలంటే ప్రతి వ్యక్తి తమ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని బండారి అనుష సతీష్ తెలిపారు. అలాగే వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు సమర్థవంతంగా నిర్వహించాలని జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారని కూడా ప్రచురించారు. గోదాదేవి రంగనాథుడి సన్నిధిలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేపట్టారట. ఇక గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భావేష్ మిశ్రా కూడా తెలియజేశారు.
వరంగల్ కమిషనరేట్లో ఎస్ఐల భారీ బదిలీలు ఉన్నాయంటే 23 మంది అధికారులు, కొత్త పోస్టింగ్లు, 9 మంది మహిళా ఎస్ఐలకు స్థానచలనం తప్పదు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక బిజినెస్ న్యూస్ అదేవిధంగా చూసుకుంటే సినిమా న్యూస్లో మూవీ లాంచ్ ఓకే, మీకు ఇదేం పని సార్, వెంకీమామ అనిల్ రావుపూడి కాంబోలో మరో చిత్రం రాబోతుంది. ఇప్పటికే విషయం అఫీషియల్గా ప్రకటించారు. మూవీ కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో ఈ చిత్రంలో కృతి శెట్టి, కీర్తి సురేష్ను హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇక ఈ రోజే అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్ లాంచ్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తం షాట్కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఫస్ట్ షాట్కి డైరెక్షన్ చేసిన రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణమవుతుంది. హీరోయిన్ కృతి శెట్టి భుజంపై తన చేయి పెట్టి మరీ మాట్లాడుతూ కనిపించారు. దర్శకత్వం వరకు ఓకే, కానీ యంగ్ హీరోయిన్ భుజంపై చేతులు వేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీంతో హీరోయిన్తో ఆయన వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్ పేరున్న డైరెక్టర్ ఇలా వ్యవహరించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా అయితే కామెంట్స్ చేస్తున్నారట. అదేవిధంగా నా డ్యాన్స్ నాకే నచ్చలేదు, ఎంత బాగా పనిచేసినా ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదని, ఖచ్చితంగా వాళ్ళకి పని పట్ల శ్రద్ధ ఎక్కువ ఉండదని అర్థం. తమన్నా ఈకోకే చెందుతారు. ఆమె తాజాగా మాటలు ఓ నిదర్శనం. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఫరాక్ ఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్లో భాగంగా తమన్నా ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ ముచ్చట్లో జైలర్లో నువ్వేమి కావాలయ్యా పాట గురించి తమన్నా ప్రస్తావించారు. ఆ పాటలో నేను చేసిన డ్యాన్స్ నా మనసుకు నచ్చలేదు. ఈ పాట షూట్ పూర్తయి లొకేషన్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నాకు అసంతృప్తిగా అనిపించింది. ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండేదని ఫీలింగ్ కలిగేది అని ఫరానాతో తమన్నా అన్నారట. ఈ మాటలు విన్న వాళ్ళు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే ఆ స్పెషల్ సాంగ్లో తమన్నా డ్యాన్స్ చూసి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ పాటలో తమన్నా చేసిన హుక్ స్టెప్ని అనుకరించి చాలామంది రీల్స్ కూడా చేశారు. కానీ మిల్కీ బ్యూటీకి మాత్రం తన స్టెప్స్ నచ్చలేదట. తమన్నా ఇలానే అనగానే నిజానికి నువ్వు ఏ పని చేసినా ఇంకా బాగా చేయగలని ఆలోచిస్తావు అన్నారు ఫరాక్ ఖాన్. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇదే విషయం చెప్తూ ఉంటారు. మనకి ఇంకా ఏదో చెయ్యాలనే తపన ఉంటే ఆ వృత్తి మీద మనకున్న అది అంకిత భావంగా ఉన్నట్టని చెప్తూ ఉంటారు. ఇక ధురంధర్ స్క్రిప్ట్ అక్కడి నుంచే రాకేష్ బేడి స్ట్రాంగ్ కౌంటర్. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో మేకర్స్ 3 నెలల గ్యాప్లోనే సీక్వెల్ కూడా రిలీజ్ చేశారు. ఈ 2 పార్ట్లు కలిసి బాక్సాఫీస్ వద్ద 3,000 కోట్ల మార్కును దాటేసి ఈ వసూళ్లు ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాయి. అయితే ఈ మూవీపై మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇదొక ప్రాపగాండా ఫిల్మ్ అనే ముద్ర వేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అంతేకాకుండా పార్ట్ 1 రిలీజ్ తర్వాత ప్రాపగాండా ముద్ర వేసిన కొందరు ఈ మూవీకి స్క్రిప్ట్ PMO ఆఫీస్ నుంచి వచ్చిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా దురంధర్ నటుడు రాకేష్ బేడి స్పందించారు. అలాంటిది ఏది లేదని ఆయన ఖండించారు. ఢిల్లీలో జరిగిన అమృత్ రత్న 2006 సదస్సులో పాల్గొన్న రాకేష్ బేడి విమర్శించారు. రాకేష్ బేడి మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అయ్యాక దురంధర్ స్క్రిప్ట్ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చి రాశారు కొందరు అన్నారు. అలాంటి స్టోరీ రాయగల వ్యక్తి PMOలో ఎవరున్నారో చెప్పండి, నేను అడిగా. అలాంటి ఆలోచన ఎవరికి రాదు. ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగులు ఎవరైనా రాయగలరా? అసలు అక్కడ ఉన్నవాళ్ళు ఇలాంటి డైలాగుల గురించి ఆలోచించగలరా అని ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది అని కూడా రచించారు. ఇక రుక్మిణి వసంత నవ్వితే కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందని ఆమె గురించి రాశారు. ఇక అనవసరంగా అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని ఇండస్ట్రీలో అమ్ముడు హాట్ బ్యూటీ ముదుగుమ అందానికి ఫిదా అయిన కుర్రాడు ఉండడు. హీరోయిన్కి రాణిస్తున్న స్పెషల్ సాంగ్లో మెప్పించింది. అయితే హీరోయిన్ కంటే స్పెషల్ సాంగ్లోనే ఎక్కువగా ఆమె మెప్పించింది మనకు తెలుసు. ఆమె ఎవరో కాదు, లక్ష్మీరాయ్ అనుకుంటా. కన్నడ మలయాళ సినిమాలు నటించిన బ్యూటీ ఇప్పుడు ఎక్కువగా గ్లామర్ పాత్ర పరిమితమైంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? చాలామంది హీరోలతో నటించింది. అంతేకాదు స్టార్ రిలేషన్షిప్ కూడా ఉంది. గతంలో ఆ స్టార్ క్రికెటర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె ఎవరో కాదు, హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్. మనందరికీ తెలుసు. ఫోటో చూశాక మనందరం కూడా గుర్తించాం. ఇక రజనీ వర్సెస్ మాజీ అల్లుడు ఆసక్తికర పోరు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు రజనీ మాజీ అల్లుడు ధనుష్ తన 55వ చిత్రాన్ని కూడా దీపావళి టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే కోలీవుడ్ బాక్సాఫీసు బరిలో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. అంటే ఒకప్పుడు మామాళ్ళు ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో తలబడబోతున్నారన్న మాట అని కూడా రాసుకొచ్చారు. అది జరగాలి, మరి చూద్దాం. అదేవిధంగా బ్యాడ్ లక్ బ్యూటీ అందాల జాతర అవకాశాల కోసమే అమ్మడి ఎదురు చూపులు. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే కేవలం అందం అభినయం ఉంటే సరిపోదు. వీటికి తోడు కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి. టాలీవుడ్లో గ్లామర్ పరంగానే సెన్సేషన్ సృష్టించింది. కానీ సరైన సక్సెస్ లేక వెనుకబడింది ముద్దుగుమ్మ. కేతికా శర్మ ఒకరు. పూరి జగన్నాథ్ నిర్మించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది అమ్మడు. తొలి చిత్రంలోనే హాట్ లుక్స్తో రొమాంటిక్ సీన్స్తో కుర్రగారుల గుండెల్లో మంటలు రేపింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాలు నటించిన ఆమెకి నిరాశ ఎదురైంది. మరి
బ్యాడ్ లక్ అయితే నడుస్తుంది, చూడాలి మరి ఈమెకి ఏదైనా ఒక సక్సెస్ ఏదైనా వస్తుందేమో చూడాలి. ఇక ఏది ఏమైనప్పటికీ ఉన్న ఇంపార్టెంట్ వార్తలను అన్నింటిని కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఇదే వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. మరి ఇక ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.